బొంబం బాబా వారి 31వ ఆరాధనా వార్షిక మహోత్సవం ఈ సంవత్సరం అనంతపురంలో జరుపుకుంటున్నాము. నేను పండితుడను కాను, బీద వాళ్లలో వెలిగే ఒక బీదవాడిని. కాబట్టి నా భాష కూడా బీద భాషగానే ఉంటుంది, పండిత భాషగా ఉండదు. నిన్నటి దినం అద్భుతంగా పండితులు ప్రవచనం చేసినారు. అటువంటి భాష నాది కాదు. అయినా ఒక పీఠాధికారిగా ఒక ఆనవాయితీ ప్రకారం ఆధ్యాత్మిక సందేశాన్ని అందించవలసి ఉంది. కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. భాషను గ్రహించక, భాషా లోపములు గ్రహించక భావాన్ని గ్రహించాలని మొట్టమొదటిసారిగా మీకు మనవి చేసుకుంటున్నాను. సామాన్యంగా మనం ఆత్మీయుల ఇండ్లకు, స్నేహితుల ఇండ్లకు పోతే ఆ ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు చూచి ఒక ప్రశ్న వేస్తాం. మై డియర్ బాయ్, వాట్ ఈజ్ యువర్ అంబిషన్? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ అని అడుగుతాం. ఈ కాలంలో సామాన్యంగా అంకుల్, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఇంజనీర్, ఈ పదాలు సర్వే సాధారణంగా వినబడుతూ ఉంటాయి. డాక్టర్ కోర్స్ చదివిన తర్వాత ఏం చేస్తామని అడిగితే ఎంబీబీఎస్ తర్వాత పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆ డిగ్రీ చేస్తాను. దాని తర్వాత ఏం చేస్తావు? ఒక మంచి క్లినిక్ ఓపెన్ చేస్తాను, కష్టపడి డబ్బులు సంపాదిస్తాను. దాని తర్వాత ఏం చేస్తావు? డాక్టర్ కోర్సు చదివినటువంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. దాని తర్వాత ఏం చేస్తావు? ఇద్దరు రాత్రి పగలు కష్టపడి పేషెంట్లను చూసి డబ్బు సంపాదిస్తావు. తర్వాత డబ్బు ప్రోగు చేసుకుని ఒక పెద్ద నర్సింగ్ హోమ్ కడతాం, ఇంకా కొంతమంది డాక్టర్లు చేర్చుకుంటాం, రాత్రి పగలు కష్టపడి డబ్బు సంపాదన చేస్తామంట. దాని తర్వాత పిల్లలు కంటాం, దాని తర్వాత వాళ్లను బాగా చదివిస్తాం, వాళ్లను కూడా డాక్టర్లుగా తయారు చేస్తాం. దాని తర్వాత వాళ్లకు అమెరికాకు, లండన్కు పంపిస్తాం, అక్కడ బాగా చదువుకొని డబ్బు సంపాదించాం. దాని తర్వాత హ్యాపీగా ఉంటాం, రాత్రి పగలు డబ్బు సంపాదన చేస్తూనే ఉంటాం. దాని తర్వాత అని అంటే అడుగుతావు కదా, దాని తర్వాత చేస్తాం. ఇవో సచ్చే దానికోసం ఇంత లాంగ్ ప్రాసెస్ అమలు చేస్తావా? అందుకే మహాత్ములు అంటారు, సచ్చేదానికి పుట్టియున్నము సద్గతి మార్గము తెలియన్న, దుర్గతి మానిన వారలకెల్లా సద్గతి ఉన్నది చూడన్న. సత్యదానికి పుట్టియున్నము సద్గతి మార్గము తెలియన్న. చావు తప్పదు మనిషికి, దట్ ఇస్ ఇన్నెవిటబుల్. ద గ్లోరీస్ ఆఫ్ అవర్ బ్లడ్ అండ్ స్టేట్ ఆర్ షాడోస్, నాట్ సబ్స్టాన్షియల్ థింగ్స్. There is no armor against fate. Death lays his icy hand on kings. Scepter and crown must tumble down, and in the dust be equal made with the poor crooked scythe and spade. The glories of our blood and state are shadows. మా వైభవాలు, మా రక్త సంబంధాలు, మా ఆస్తులు, అంతస్తులు, these are all shadows. నాట్ సబ్స్టాన్షియల్ థింగ్స్. ఇవి సత్యమైనటువంటి కావు, నిజమైనటువంటివి కావు. ఇవి
దెర్ ఇస్ నో ఆర్మర్ అగెన్స్ట్ ఫేట్. ఆ విధి అనే దానికి ఎదురీత సాగదు, ఎదురు బలము లేదు దానికి. దెర్ ఇస్ నో ఆర్మర్ అగెన్స్ట్ ఫేట్. డెత్ లేస్ ఇస్ ఐసీ హ్యాండ్ అండ్ కింగ్స్. ఆ చావు, మృత్యువు అన్నటువంటిది సామాన్య మానవులకే కాదు, రాజ మహారాజుల చక్రవర్తుల తల మీద కూడా చేపెడుతుంది అది. డెత్ లేస్ ఇస్ ఐసీ హ్యాండ్ అండ్ కింగ్స్. స్కెప్టర్ అండ్ క్రౌన్ మస్ట్ టంబుల్ డౌన్. వాళ్ళ రాజదండం, వాళ్ళ కిరీటాలు దొర్లుకొని పడతాయి, ధూళిలో కలిసిపోతాయి. అండ్ ఇన్ ది డస్ట్ బి ఈక్వల్ మేడ్ విత్ ది పూర్ క్రూకెడ్ స్కైత్ అండ్ స్పేడ్. వాళ్ళ శరీరాలను ఆ పారతో, ఆ గుణపంతో గుంత తీసి, పారతో మట్టి తీసి వాళ్ళ దేహాలను దానిలో పెట్టేస్తారు, ఆ శవాలు. ఈ రీతిగా ప్రతి మనిషి యొక్క జీవితం సాగుతూ ఉంది. కాబట్టి మహాత్ములు అంటారు, నిత్యం సన్నిహితో మృత్యు. మృత్యువు ఎప్పటికీ దగ్గరనే ఉంటుందంట. ఆ మృత్యు కబళించిన తరువాత ఈ దేహము యొక్క ఉపయోగం ఎంత మాత్రం ఉంటుంది? దేనికి పనికి వస్తుంది ఈ దేహం? ఆత్మ వెళ్ళిన దేహము అగ్నిహోత్రుని పాలు, కఠిన శల్యములెల్ల గంగపాలు, మీద కప్పిన బట్ట మేటి చాకలి పాలు, కొడుకు వండిన కూడు కాకులా పాలు, భ్రష్ట పెండ్లామున్న పరుల పాలు, ఇల్లు సొమ్ము మంచము ఇతరుల పాలు, పాపములనరించు జీవుడు యముని పాలు, ఏది తన వెంట రాదురా ఎరుగుమూఢ, మమకారము వదలుమురా, మాయలోకమురా జీవ. కొంతమంది ఈ కాలంలో నాకు ప్రశ్న వేస్తుంటారు, స్వామి నువ్వు పెద్ద స్వామివట, ఏమేమో యోగం చేసినావట, ధ్యానం చేస్తున్నావట, మరి మా అమ్మ ఎలా చనిపోయింది? స్వామి మా నాన్న మృత్యువాత ఎందుకు విడినాడు? మా అమ్మమ్మ ఎందుకు చనిపోయింది? మా నాయనమ్మ ఎందుకు చనిపోయింది? ఇటువంటి ప్రశ్నలు వేస్తారు. సాధారణంగా ప్రతి ఉపన్యాసంలో అప్పుడప్పుడు అక్కడక్కడ జీవితం యొక్క నశ్వరతను గురించి చెప్తూనే ఉంటాం. ఇది మాకు కాదు అని పెడచెవిని పెడుతున్నారు. ప్రపంచంలో ఏదే శాశ్వతం కాదు. ఈ గురువుకు ఉన్న పూర్వీకులు కాయం విడిచిపెట్టి పోలేదా? ఈ గురువుకు ఉన్నటువంటి బాంధవులంతా విడిచిపెట్టి పోలేదా? ఒక సందర్భంలో బుద్ధుని కాలంలో ఒక చోట విడిది చేసి ఉంటాడు బుద్ధ భగవానుడు. నగరమంతా ప్రాకిపోయింది. ఒక యోగీశ్వరుడు, అవతార పురుషుడు, మహానుభావుడు మా ప్రాంతానికి వచ్చినాడు అని తండోపతండములుగా ఆ మహాత్ముని దర్శించేదానికి వస్తున్నారు. అటువంటి సందర్భంలో ఒక మహాతల్లి యొక్క కుమారుడు కిసా గౌతమి, ఆమె కుమారుడు పాము కాటుతో చనిపోతాడు. చాలా రోధిస్తుంది. ఒక్కగానొక్క కుమారుడు. ఎవరో చెప్తారు, మహానుభావుడు వచ్చినాడు, ఆయన దగ్గరకు తీసుకోమ్మా, తన తపోబలం చేత నీ కుమారునికి ప్రాణదానం చేయవచ్చు. చాలా ఆదుర్తతో, అత్యాశతో, హృదయంలో నిండినటువంటి మమకారంతో ఆ శవాన్ని తీసుకొని బుద్ధుని దగ్గరికి వస్తుంది. తన ప్రవచనమైన తర్వాత బుద్ధుడు విచారిస్తాడు, అమ్మా ఏ పని మీద వచ్చావు నీవు? భగవన్, మీరు అవతార పురుషులను విన్నాను, దైవాంశ సంభూతులను విన్నాను. నాకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు పాము కాటుకు చనిపోయినాడు. దయచేసి
ప్రాణభిక్ష పెట్టండి. బుద్ధుడు ఆలోచన చేస్తాడు. నేరుగా ఉత్తరం ఇస్తే ఆమె మనస్సుకు అది హత్తుకొని పోకు ఉంటుంది. అందువల్ల అట్లే కాని తల్లి, నా తపో బలం చే నీ కుమారుణ్ణి బ్రతికిస్తాను, అయితే 4 గంటలకు పోయి ఆవాలు తీసుకురా. అయ్యో అంతేనా స్వామి, ఆవాలు తీసుకువస్తాను, అదేం పెద్ద మహా గొప్ప కాదు, తీసుకువస్తాను, ఇప్పుడే వస్తానని చెప్పి పోతూ ఉంటుంది. అమ్మా, ఒక చిన్న ఖరారు కండిషన్ ఉంది, నియమం ఉంది. ఏమిటంటే ఆ ఇంటిలో ఇంతవరకు ఎవరూ చనిపోకుండా ఉండాలి. అటువంటి ఇంటిలోనే నీవు ఆవాలు తీసుకురావాలి. అట్లే కాని స్వామి, తీసుకొని వస్తానని చెప్పి పోయింది. ఇంటి తలుపు కొట్టింది, తట్టింది. అవి ఒక ఇల్లాల తలుపు తీసింది. ఏమ్మా ఏం కావాలంటే, తల్లి ఆవాలు కావాలి. ఆవాలకి ఏం భాగ్యం తీసుకో అని చెప్పి ఇచ్చింది. తీసుకుంటూ అడిగింది, ఇంతకు ముందు మీ ఇంటిలో ఎవరు చనిపోలేదు కదా అని. అయ్యో మొన్ననే మా తల్లి చనిపోయింది అని. అట్లయితే వద్దు, తీసుకో. ఇంకొక ఇంటికి పోయింది, అమ్మ ఆవాలు ఇవ్వండి. వాళ్ళు ఇచ్చేకొచ్చినారు. మీ ఇంటిలో ఎవరూ చనిపోలేదు కదా అంటే, చెట్టంత పిల్లవాడు మొన్ననే చనిపోయినాడు. ఇట్లా ఇండ్లన్నీ తిరిగింది. ప్రతి ఇంటిలో చావు వార్త వింటూ వస్తుంది. ప్రతి ఇంటిలో ఎవరో ఒకరు చనిపోయే ఉన్నారు. నిరాశతో నిస్పృహతో వెనుదిరిగి వస్తుంది. భగవన్, ఎన్నో ఇండ్లు తిరిగినాను ఈ నగరంలో, ఏ ఒక్క ఇంటిలో కూడా చనిపోయినటువంటి వాళ్ళు లేరు. ప్రతి ఇంటిలో ఎవరో ఒకరు చనిపోయినారు. మరి ఎలా తెస్తున్నాను? అప్పుడు బుద్ధుడు ఆమె హృదయాన్ని పరివర్తన చేస్తాడు. చావు తప్పదు, నిత్యం సన్నిహితో మృత్యు. కాబట్టి నీ యోగాన్ని అనుష్ఠించు, ధ్యానం చేయి, జీవిత పరమార్థాన్ని తెలుసుకో చెప్పి ఆమెకు ఓదార్చి బుద్ధ భిక్షువుగా తయారు చేసి ఉపదేశం చేస్తాడు. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర, బంధువులు లేదు, సహోదరులు లేదు. అర్థం నాస్తి గృహం నాస్తి, ఇల్లు లేదు, డబ్బు లేదు. తస్మాత్ కాబట్టి జాగ్రత్త. మన ఆర్యులు, మన ఋషులు తెలిపినటువంటి జీవితపు నగ్న సత్యం ఇది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ప్రపంచం విడిచి వెళ్ళిపోవలసిందే. అయితే సంతోషంగా పోయేది నేర్చుకోవాలి అంటారు యోగులు. ఆనందంగా ఈ ప్రపంచం విడిచిపోవాలి అంటారు. అది అంత సులభమా? సచ్చేదానికి, సంతోషంగా సచ్చేదానికి ఎవరైనా ఇష్టపడతారా? దీనికి సాధన కావాలి, ప్రాక్టీస్ కావాలి. జీవితం యొక్క సత్యమును తెలుసుకుంటే, పారమార్థిక మార్గంలో పయనిస్తే, సాధన చేస్తే వాడు నిజంగా సంతోషంగా సచ్చేదానికి సిద్ధమవుతాడు. అందుకే కబీర్దాస్ అంటాడు, కబీరా జబ్ హమ్ పైదా హుయే జగహస హమ్ రోయే. కబీరా జబ్ హమ్ పైదా హుయే జగహస హమ్ రోయే, ఐసీ కర్నీ కర్ చలో హమ్ హసే ఔర్ జగ్ రోయే. మేము ప్రపంచానికి వచ్చినప్పుడు, కబీరా జబ్ హమ్ పైదా హుయే, పుట్టినప్పుడు, జగ్ హసే మా బంధువులు, తల్లిదండ్రులు,
ఆత్మీయులు అంతా నవ్వుతారు, సంతోషపడతారు. హమురోయే, ఎవరు నవ్వుకుంటూ ప్రపంచానికి రావు, కెవ్వని కేకేసే వస్తాడు. హమురోయే, జగు హస హమురోయే. అయితే పోయేటప్పుడు ఎట్లా పొమ్మంటాడు కబీర్ దాస్, ఐసీ కర్నీ ఖర్చలో హము హసే और జగురోయే. మేము నవ్వుతూ ప్రపంచాన్ని ఇచ్చి పోవాలి, జగమంతా ఏడవాలి. ఏమంటే ఎటువంటి ఉత్తముడు పోతున్నాడే, ఎటువంటి మహానుభావుడు పోతున్నాడే, ఎటువంటి మహాత్ముడు వెళ్ళిపోతున్నాడే అంటే జగమంతా ఏడవాలి. మనం నవ్వుతూ మన ప్రయాణం, తిరుగు ప్రయాణం సాగించాలి. ఆ రీతిగా బ్రతకాలి అంటాడు కబీర్ దాస్. ఇది అంత సులభం కాదు. ఎందుకు సులభం కాదు అంటే మనకు ప్రపంచ వస్తువుల మీద, వ్యక్తుల మీద మమకారం ఎక్కువగా పేర్చుకున్నాం మనం. ప్రపంచ వస్తువుల పైన, వ్యక్తుల పైన మమకారం ఎక్కువగా ఉంది కాబట్టి పోయేటప్పుడు అంత ఆనందంగా, సంతోషంగా పోము. ఏదో ఒక మమకారం లోపల దాగి ఉంది. చిన్నప్పుడు నేను కథలు వినేవాడిని. ఒకానొక రాక్షసుడంట, ఆ రాక్షసుని చంపేదానికి రాజకుమారుడు వస్తాడు. వాణ్ణి ఎన్ని రీతులుగా చంపినా వాడు చనిపోడంట. చేతులు నరికినా చేతులు వచ్చి అతుక్కుంటున్నాయి, కాళ్ళు నరికినా కాళ్ళు వచ్చి అతుక్కుంటున్నాయి, శిరస్సు ఛేదించినా మళ్ళా వచ్చి అతుక్కుంటుంది. రాజకుమారునికి ఆశ్చర్యం అవుతుందంట, ఎలా చంపాలి ఈ రాక్షసుణ్ణి అని. వాని దగ్గర అత్యంత సన్నిహితులుగా ఉండే వాళ్ళ దగ్గరగా ఆ గుట్టు కనుక్కుంటాడు. ఏమంటే ఆ రాక్షసుడి యొక్క ప్రాణం ఒక చిలుకలో ఉంది అని. ఎట్లో కష్టపడి ఆ చిలుక ఉండే చోటికి చేరుకుంటాడు. ఆ గూటిలోని చిలుకను తీసుకుంటాడు, దాని కాళ్ళు విరుస్తాడు, రెక్కలు విరుస్తాడు, దాని గొంతు పిసికి చంపేస్తాడు దాన్ని. వెంటనే ఆ రాక్షసుడు చనిపోతాడు అక్కడ. ఇది చిన్నప్పుడు నేను విన్న కథలు. ఇప్పటికీ ఈ కథ నిజంగానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన యొక్క ప్రాణం మన చేతుల్లో లేదు, మనలో లేదు. కొందరి ప్రాణాలు వాళ్ళ ఫ్యాక్టరీలో ఉంటాయి, కొందరి ప్రాణాలు వాళ్ళ కొడుకు మీద ఉంటుంది, కొందరి ప్రాణాలు బిడ్డ మీద ఉంటుంది, కొందరి ప్రాణాలు చెల్లెలి మీద ఉంటుంది, కొందరి ప్రాణాలు ప్రియమైన భార్య మీద ఉంటుంది. వాళ్ళకి ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువైందంటే వీడ్సొస్తాడు. భార్య మూర్చొచ్చి పడిపోయింది అని విన్న తక్షణం వీడు పడిపోతాడు. బిడ్డకి ఏమైందంటే వీనికి అయిపోతుంది. ఎందుకంటే ప్రాణం వీనిలో లేదు, దాంట్లో ఉంది. రాక్షసుని కథలో చెప్పినాను కదా, ఆ రీతిగానే ఉంది. ఇదే మమకారం. మమకారం దీన్ని జయించాలి అంటాడు. కొద్ది కొద్దిగా మమకారాన్ని తక్కువ చేసుకుంటూ రావాలి జీవితంలో. ఏ మమకారము లేని నాడు వైరాగ్యముతో సాధన చేసినటువంటి ధీరుడు ఆనందంగా వెళ్ళిపోతాడు. జీవితంలో అనేక కష్ట నష్టములకు మానవుడు గురి అవుతున్నాడు. ముంగీసను చూసినారు మీరు. ముంగీసకు పాములు అంటే పడదు, బద్ధ వైరం. పాములను చంపివేస్తుంది ముంగీస. అయితే చిన్న చిన్న పాములతో చాలా సంతోషంగా హాయిగా కొట్లని చంపేస్తుంది. అయితే నాగుపాముతో కలపడాలంటే చాలా నేర్పుతో, ఓర్పుతో దాన్ని సాధిస్తుంది ముంగీస. ఒకేసారి దానిపైన పడదు, మెల్లమెల్లగా దానికి దూరంగా తీసుకుపోతుంది, రెచ్చగొడుతుంది. అది కాటు వేసేకొస్తే పారిపోతుంది. ఒక తీగ దగ్గర తీసుకుపోతుంది, దాని పేరు నకులవల్లి అని పేరు.
ఆ తీగ దగ్గరకు పోయిన తక్షణం దానికి ధైర్యం వస్తుంది. ఆ నాగపాముతో కలబడుతుంది. నాగపాముకి ఇదంతా అర్థం కాదు, దాన్ని కాటేస్తుంది. విషం ఎక్కుతుంది ముంగిసకు. వెంటనే ఆ తీగను కొరికి ఆ రసాన్ని తాగేస్తుంది. ఆ విషం పటాపంచలవుతుంది. మరలా దానిపైన పడి దాన్ని కొరికి చంపేస్తుంది. ఇది ముంగిస చేయనటువంటి పని. కాబట్టి ఆ తీగ పేరే నకులవల్లి అని పేరు పెట్టారు. జీవితంలో కూడా మాకు అనేక కష్టాలు, అనేక నష్టాలు, అనేక బాధలు, అనేక సమస్యలు ఎదురవుతాయి. లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్. అనేక సమస్యలతో మానవుడు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు కొట్టుమిట్టాడుతున్నాడు సమస్యలతో. అయితే ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? అంత ధైర్యం లేదే. గురు సన్నిధానానికి పోవాలి. అది ముంగేసి తీసుకుపోతుంది ఆ రీతిగా. గురు యొక్క కృపను పొందాలి. గురు యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి. గురువు చెప్పినటువంటి మార్గంలో నడవాలి. సాధన చేయాలి. అప్పుడు దైవ రసం దిగుతుంది. ఆ రసాన్ని నింపుకొని జీవితంలో అనేక సమస్యలను ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోవచ్చు. సాధన ఎవరూ చేయడం లేదు, చాలా తక్కువ. दुनिया में आदमी को मुसीबतें कहाँ नहीं, दुनिया में आदमी को मुसीबतें कहाँ नहीं, वो कौन सी जमी है जहां आसमान नहीं. ప్రతి ఇంటిలో ప్రతి మనిషిలో ఏదో ఒక సమస్య కొట్టుమిట్టాడుతూనే ఉంది. జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? ధన సంపాదన అని అంటారు. ఎటువంటి ధనం? నా గురువు అంటాడు, ధనము సంపాదన చేయవలెన్ పర జనులకు అగపడకుండవలెన్. ధనము సంపాదన చేయవలెన్ పర జనులకు అగపడకుండవలెన్. ధనమున్న వాడని హరిహరాదులు అనుదినం పొగడుచుండవలెన్. అటువంటి ధనాన్ని సంపాదన చేయమంటాడు. లౌకికమైనటువంటి ధనం కాదు, మెటీరియల్ వెల్త్ కాదు, స్పిరిచువల్ వెల్త్ అంటాడు. ఈ మెటీరియల్ వెల్త్ ఈ రోజు ఉండవచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి స్పిరిచువల్ వెల్త్ సంపాదించుకున్నామంటే ఎన్నటికీ మమ్మల్ని విడిచిపెట్టిపోతుంది. కాబట్టి మహాత్ములు లౌకిక ధనానికి పారమార్థిక ధనానికి అనేక వ్యత్యాసాలు చూపిస్తూ వచ్చినారు. మెటీరియల్ వెల్త్, లౌకిక ధనం పడకనిస్తుంది కానీ నిద్రాసుఖమునివ్వలేదు అని అంటారు. అయితే ఆధ్యాత్మిక ధనం నిద్రాసుఖమునకు మించినటువంటి ఆత్మసుఖాన్ని ఇస్తుంది అని అంటారు. ప్రాపంచిక ధనం పుస్తకములను ఇవ్వగలదు గాని వివేకమునివ్వలేదు అని అంటారు. అయితే ఆధ్యాత్మిక ధనం వివేక వైరాగ్యములను అందింపజేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. లౌకిక ధనం అన్నమునివ్వగలదు గాని ఆరోగ్యమునివ్వలేదు అని అంటారు. పారమార్థిక ధనం శారీరక మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది అని అంటారు. ప్రాపంచిక ధనం ఆభరణముని ఇవ్వగలదు గాని అందాన్ని ఇవ్వలేదు అని అంటుంది. అయితే పారమార్థిక ధనం స్పిరిచువల్ వెల్త్, ఆత్మ సౌందర్యాన్ని అభివృద్ధి చేస్తూ పోతుంది. ప్రాపంచిక ధనం భోగ సాధనములను ఇవ్వగలదు గాని తృప్తిని ఇవ్వలేదు. అయితే పారమార్థిక ధనం పరమ తృప్తిని అందించగలదు. లౌకిక ధనం ఆస్తి అంతస్తులను ఎక్కువ చేయవచ్చు గాని శాంతిని కలిగింపలేదు. అయితే పారమార్థిక ధనం శాశ్వతమైనటువంటి శాంతిని ఇస్తుంది. కాబట్టి జీవిత లక్ష్యం ఏమి అంటే ఆధ్యాత్మిక ధనాన్ని ప్రోగు చేసుకోవాలి. కొంచెం 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 సాధన చేస్తే ఏదో ఒకనాడు పరిపూర్ణమైనటువంటి పరమ శాంతిని పొందవచ్చు. అది సాధ్యమవుతుంది. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్.
The goal is to manifest this divine within by controlling the nature external and internal. Do this either by work or worship or psychic control or philosophy. By one or more or all of these and be free. This is the whole of religion. ఇది వివేకానంద సింగ్ గర్జన. ఇది సర్వ మతముల యొక్క సారాన్ని చెప్పినాడు దీంట్లో. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి ఒక్క హృదయంలో దైవత్వం ఉంది. జీవిత లక్ష్యం ఏమిటి? ది గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ దిస్ డివైన్ విత్ ఇన్ బై కంట్రోలింగ్ నేచర్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. బాహ్య అంతర ప్రకృతిని నిరోధించి అవ్యక్తంగా ఉండే దివ్యత్వాన్ని వ్యక్తం చేయాలి. అదే జీవితం యొక్క పరమార్థము, లక్ష్యము. ఎట్లా చేయాలి దీన్ని? డూ దిస్ ఐదర్ బై వర్క్ ఆర్ వర్షిప్. పనితో, భక్తితో, సైకిక్ కంట్రోల్, మనస్సును కంట్రోల్ చేసి, ఆర్ ఫిలాసఫీ, తత్వజ్ఞానంతో. అంటే వర్క్ అంటే కర్మయోగమని, వర్షిప్ అంటే భక్తి యోగమని, సైకిక్ కంట్రోల్ అంటే ధ్యానయోగమని, ఫిలాసఫీ అంటే జ్ఞానయోగమని. దీంట్లో ఏదైనా ఒకదాన్ని ఆశ్రయించవచ్చు లేదా అన్నిటినీ ఆశ్రయించవచ్చు. ప్రపంచంలో ఉండే మహాత్ములంతా చేసింది ఇదే పనే. కొంతమంది కర్మయోగులైనారు, కొంతమంది భక్తి యోగులైనారు, ధ్యానయోగులైనారు, జ్ఞానులైనారు. అన్నిటిని కలగాపులగం కూడా చేయవచ్చు లేదా దేన్నైనా ఒకదాన్ని ఆశ్రయించవచ్చు. ఇదే జీవిత లక్ష్యం.